ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక ఊర్లో పెద్ద జూ పార్క్ ఉందంట. చాలా యానిమల్స్ ఉన్నాయి దాంట్లో. ఒకసారి హాలిడే వచ్చినప్పుడు ఒక ఫ్యామిలీ అనుకున్నారంట, పిల్లలకి యానిమల్స్ ఇవన్నీ చూపిద్దాము చెప్పి జూ పార్క్‌కి తీసుకెళ్లారంట. అయితే కోతులకి ఒక ప్లేస్ ఉంది. ఆ ప్లేస్‌లో చెట్లున్నాయి. ఒక కోతే ఉందంట. ఆ కోతి ఆ చెట్టు మీద నుంచి ఈ చెట్టు మీదకి దూకుంటూ అలాగా మంచిగా వచ్చిన వాళ్ళందరిని కూడా ఎంటర్‌టైన్ చేస్తా ఉందంట. ఆ కోతిని చూసి చాలా మంది సంతోషిస్తున్నారు. చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టపడుతున్నారట. ఆ కోతి పక్కనే ఒక డెన్ లాంటిది ఉందంట. ఆ డెన్ పైన ఏమీ లేదు. అయితే ఆ డెన్ లోకి ఈ కోతి సడెన్‌గా పడిపోయిందంట. ఆ డెన్‌లో పులుంది. ఆ పులిని చూడగానే ఇప్పుడు పులి నన్ను చంపేసుకొని తినేస్తది అని చెప్పి చాలా భయపడతా ఉందంట. భయపడతా వణికిపోతూ ఎలాగా తప్పించుకొని వెళ్ళిపోవాలని చెప్పి ఆ డెన్ పైనుంచి ఇట్లా క్రాల్ చేసుకుంటూ పైకొచ్చి నానా రకాల ఇబ్బందులు పడతా ఉంటే పులి దగ్గరికొచ్చిందంట. పులి దగ్గరికొస్తా ఉంటే కోతికి చాలా భయమేసిందంట. పులనిందంట, "భయపడకు నేను మనిషిని" అనిందంట. అప్పుడు కోతి వెంటనే, "అవునా! నేను కూడా మనిషినే" అనిందంట. ఈ కోతి వేషంలో ఉన్న వ్యక్తి చెప్పాడంట. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, పైకి కోతి వేషం వేశారు. పైకి టైగర్ లాగా కనిపిస్తున్నారు కానీ, లోపల ఎలా ఉన్నారు వాళ్ళు మనుషులు. వాళ్ళకక్కడ ఆ జంతువులు దొరక్క మనుషులకి ఆ వేషాలు వేయించి కొంత జీతానికి పెట్టుకొని అలాగ బిహేవ్ చేయాలని చెప్పి కొంతమందిని పెట్టుకున్నారంట. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఈ సంవత్సరం అంతా మనం కూడా ఆత్మీయమైన వేషంలో జీవించాం కదండీ! ఆత్మీయంగా జీవిస్తున్నామని చెప్పుకుంటూ వేషధారణ బ్రతుకులో జీవిస్తూ వచ్చాం. అవునా కాదా? పైకి మాత్రం ఆరాధన చేసేవాళ్ళం. పైకి మాత్రం ప్రార్థన చేసేవాళ్ళం. సంఘముతో కూడి ఎన్నో పరిచర్లు పాల్గొంటూ వచ్చాం. కానీ వ్యక్తిగత జీవితం చూస్తే పాపపు జీవితం. వ్యక్తిగత జీవితంలో వేషధారణ జీవితం. వ్యక్తిగతంగా ఓడిపోయిన జీవితం. ఇలాంటి జీవితం జీవిస్తూ పైకి దేవునికి ఇష్టమైన వారిగా జీవిస్తున్నట్టు వేషమేసుకొని బ్రతికాం ఈ సంవత్సరం అంతా కదా! ఎన్నో సార్లు మన జీవితంలో ఇలాంటి సందర్భాలు లేకపోలేదు. అయితే ఇప్పటికైనా వేషధారణ బ్రతుకు మానేద్దాం. దేవుని రాకడ సమీపంగా ఉంది. ఒక సంవత్సరం అయిపోతా ఉందంటే, కొత్త సంవత్సరం వస్తుందంటే సంతోషం, సంబరాలు చేసుకుంటాం మంచిదే. కానీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని రాకడకు సమీపంగా ఉన్నాం. లేకపోతే మన పోకడకు సమీపంగా ఉన్నాం. మనకొక టైం ఉంది. ఆ టైం మనకు తెలీదు. ఆ టైం ఎప్పుడైనా రావచ్చు. ఆ టైంలోపు మనల్ని మనం పరీక్షించుకోవడం ఎంతో మంచిది. కొన్నిసార్లు తెలుసో తెలియకో చేస్తే దేవుడు వాటిని క్షమిస్తాడు. దేవుని దగ్గరికొస్తే దేవుడు వాటిని క్షమిస్తాడు. ఇంకొక 5 రోజుల్లో నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్న మనము నూతనముగా, నిజముగా, నిజమైన నూతనమైన ఆత్మీయ వ్యక్తులుగా మనం మార్చబడి, దేవుడు మనకి ఇవ్వబోతున్న నూతన సంవత్సరంలోకి మనందరము కూడా ఆత్మీయంగా అడుగు పెట్టడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆ రీతిగా ఆయన రాకడ కొరకై సిద్ధపడదాం. ప్రైజ్ ద లార్డ్.